అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జల్లులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ సెట్టు సేమలు మాకు సుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాలా అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నాకు అసలు ఈ మనవే వద్దన్నా నేను నీతోనే ఉంటాను ఏదో ఆ పిల్ల మా ఇంటి మనిషి అయితే రేపు నేను కానీ నా కొడుకు కానీ ఏదో ఈ అడవిలో కలప కాంట్రాక్ట్ తీసుకుంటే కొంచెం ఈ గూడెం వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా అని మా ఆశ. మా బాధలు తీరాలి అంటే మాకు మేముగా మీకు చెప్పుకోలేం బాబు. కాబట్టి మీకు మీరుగా తెలుసుకుంటున్నారు. మీలాగే నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. కొద్దిసేపు మీరు బాగానే ఉంటారు, అంతలోనే నేనెవరో తెలియనట్టు దూరంగా ఉంటారు. అందరి దృష్టిలోనూ మీరు వింతగా ప్రవర్తిస్తున్నట్టుంది. బాగుంది వరుస. ఆ కోణంగాళ్ళలాగా నేను కూడా పిచ్చోండి అనుకుంటున్నావా? అదేంటి బాబు అంత మాట అనేశారు? నాకు ఆ ఉద్దేశం లేదు. ఓహో, అంతకంటే పిచ్చివాడిని అంటున్నావు అవునా? లేదు బాబు, నేను అలా అనలేదు. అనలేదు కానీ అలా అనుకుంటున్నావు అవునా? లేదు బాబు. అవును నీలు, అవును నేను పిచ్చివాణ్ణి. నీకు తెలుసా లేదో, నేను నిజంగా పిచ్చివాణ్ణి. ప్రేమ ప్రేమ పిచ్చివాణ్ణి. ఈ నీలు పిచ్చివాణ్ణి. నేను పిచ్చోణ్ణి, నేను పిచ్చోణ్ణి. ఈ నీలు పిచ్చోణ్ణి. కిట్టబాబు ఆగు, బాబు ఆగు, కిట్టబాబు కిట్టబాబు. ఈ నీలు అంటే ఈ లోయలోకి దూకి పడిపోయేంత పిచ్చివాణ్ణి. బాయ్. కిట్టబాబు ఆగు, కిట్టబాబు ఆగు, నీకు దండం పెడతాను. ఆగు కిట్టబాబు ఆగు. బాయ్ నీలు, బాయ్. కిట్టబాబు
కిట్టు బాబు ఆగండి. కిట్టు బాబు నా మాట వినండి. ఆగు ఆగు కిట్టు బాబు. కిట్టు బాబు కిట్టు బాబు కిట్టు బాబు కిట్టు బాబు కిట్టు బాబు. హాయ్ దా వచ్చి కూర్చో. కిట్టు బాబు ఏంటి బాబు ఇది? ఎంత భయపడ్డానో తెలుసా? ఏంటి నేను దూకలేదనా? ప్రాణాలతో ఉన్నానని తెలిసి బాధపడుతున్నావా? ఏంటి కిట్టు బాబు ఇది అలా ఏడిపిస్తున్నావు? ఏడిపించానా? నేనా? నెత్తి మీద నీళ్ల కుండ పెట్టుకొని బొటబొట కన్నీరు కారుస్తుంది నువ్వు. మళ్ళీ నేను ఏడిపించానంటావా? ఇంకెప్పుడు ఏడవకే. మరి మీరు కూడా ఇంకెప్పుడు దూకూడదు. ఏయ్ నిన్ను. పొండి బాబు. నీలు ఏ నీలు ఆగు. ఇదిగో నువ్వు ఆగపోతే నేను ఇప్పుడు నిజంగానే దూకేస్తాను. దూకేయండి. అమ్మో వద్దులే, చాలా లోతుగా ఉంది. వద్దులే, ఎలాగో నిన్ను పెళ్లి చేసుకొని చావాల్సిందే కదా. మిమ్మల్ని ఆగండి. అయ్యో నీలు ఆగు. ఆగమని చెప్తున్నానా? నీలు నువ్వు అన్నది నిజమే లచ్చన్న. ఆ గంగమ్మ కొండ మీద దారే అన్ని కాలాలను కనిపిస్తుందంటున్నారు అందరూ. అంటే ఆ కొండ మీద ఎక్కడో జల ఊరుతూ ఉండవచ్చు. నేను మొదట అది ఏ వర్షానికో అలా ఒక చోట చేరి దారగా పడుతుంది అనుకున్నాను. అందుకే నిన్ను అడిగాను. ఇప్పుడు కళ్ళారా చూశాక నా డౌట్ తీరిపోయింది. నిజమే బాబు, కానీ ఈ వర్షాకాలం ఆ దారం మరింత ఎక్కువ అవుతుంది. దాన్ని బట్టే అది వర్షం నీరేమో అని అనుకునేవాళ్ళు. కానీ ఈ ఎండాకాలం ఎక్కడ ఓ సుక్క నీరు లేనప్పుడు కూడా ఆ జలధార అలా వస్తానే ఉండేది. అందుకే ఏ కాలంలో అయినా కూర మొగాలు అక్కడికి నీటి కోసం వస్తాయి. మరి నన్ను ఇప్పుడు అంత ధైర్యంగా అక్కడికి తీసుకెళ్ళావు? మెక్కాలు ఈ సమయంలో అక్కడ రావు బాబు, అది తెలుసు కాబట్టే తీసుకెళ్ళాను. లచ్చన, నీకు అడవిలో మారుమూల విషయాలే కాదు, అడవిలో జరుగుతున్న అన్ని విషయాలు కూడా తెలుసు. కానీ ఏమీ తెలియనట్టు ఉంటావు. దేని గురించి బాబు మీరు అంటుందే? అదే అడవికి వచ్చి మీ స్వేచ్ఛని హరిస్తున్న వారే కాక మీకు అన్యాయం చేసిన వారి గురించి కూడా నీకు తెలుసు అంటున్నాను. మీరు అనేదేటో నాకు తెలవట్లేదు రావు బాబు. లచ్చన, ఇందులో తెలుసుకోవడానికి ఏముంది? నీకు నీ కుటుంబానికి ఏదో అన్యాయం జరిగిందని మాకున్న అనుమానం. కానీ అలా జరిగినా మీరెవరూ ఎవరికీ చెప్పరు. అందుకేనేమో అన్యాయం చేసిన వారు తెగ రెచ్చిపోయి మరి ఇంకా మరిన్ని అన్యాయాలు చేయటానికి కూడా వెనకాడటం లేదు. ఎలా సహిస్తున్నారు లచ్చన్న? రే బాబు, మీరు అన్నది నిజమే. ఓరెవరికైనా అయితే ఈ ఇసుని చెప్పబోదునేమో, కానీ మీ కళ్ళలోకి చూస్తూ నిజం తప్ప అబద్ధం చెప్పలేను బాబు, చెప్పలేను. చెప్పు లచ్చన, నేనేమైనా చేయగలిగితే చేస్తాను. ఏం చేస్తారు బాబు? పోయిన మా జీవితాలు తెచ్చిస్తారా? లేక ఇన్ని సమస్యలకు మూల బిందువైన మీ తండ్రిని నిలదీసి ఆయన చేత ఆయన చేసిన తప్పును ఒప్పిస్తారా? చెప్పండి బాబు, చెప్పండి. చాలు లచ్చన, నాకు కావాల్సిన సమాధానం నాకొచ్చింది. అదేట్రా బాబు, నేను మీకేటి చెప్పలేదు కదా. అట్లాంటిది నేను సమాధానం చెప్పడం ఏంటి బాబు? నువ్వు చెప్పిన సమాధానం నాకు చాలు. మొత్తానికి మీ కుటుంబానికి ఏదో అన్యాయం జరిగిందని ఇక్కడికి ఆ దేవర అదే నా తండ్రి వచ్చిన కొద్ది రోజులకే నాకు అర్థమైంది. కానీ నాకు తెలిసినంత వరకు నా తండ్రి ఎప్పుడూ ఈ అడవికి రాలేదు. ఎన్నో ఏజెన్సీ ఏరియాల్లో ఆయనకి నెట్వర్క్ ఉన్న విషయం నాకు తెలుసు. అందుకే ఇక్కడ ఆయనకి ఏ సంబంధాలు లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే నేను ఈ అడవికి వచ్చాను.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది రమణదొర నా తండ్రికి అతని నేరాలకు ఈ అడవిలో బంటు అని. నేను దేవర కొడుకుని అని ఎవరికీ తెలియనిపోవటానికి కారణం నేను మిమ్మల్ని మోసం చేద్దామని కాదు. అతనికి దూరంగా బతకాలనుకున్న నేను అతనికి మిమ్మల్ని దూరం చేద్దామనుకున్నాను. కానీ లచ్చన్న, ఆ దేవర మీకు ఏదో చేశాడని నాకు అనిపిస్తోంది. అదేంటో నేను తెలుసుకోవాలనుకున్నాను, అంతే. రే బాబు, గతంలో ఏదో జరిగింది, ప్రస్తుతానికి అది అపస్తుతం. ఇక దాని గురించి వదిలేయండి. పదే పదే పాత సంఘటనలు అయ్యి తలుసుకోకండి. ఒళ్ళు గుగురు పొడిచే విషయాలు ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది బాబు. నిజమే, కానీ మిమ్మల్ని నా సొంత మనుషుల్లా అనుకుంటున్నాను కాబట్టే ఇన్నిసార్లు అంతగా అడుగుతున్నాను. అసలు రాజమయ్య ఈ అడవికి చెందినవాడేనా? కాదు బాబు, మా ఇది అడవి కాదు. అసలు మా ఈ గుడిపోడే కాదు. కానీ మా అమ్మది ఈ గుడివే బాబు, ఈ అడివే. ఇంతకుముందు ఆయన ఏ గూడెంలో ఉండేవారు? అదే, ఏ అడవిలో ఉండేవారు? సెంతతీగల అడవి ప్రాంతంలో ఉండేవాడు బాబు. చింతతీగల అటవీ ప్రాంతమా? మళ్ళీ ఎన్నాళ్ళకి ఆ పేరు విన్నాను. మొదట మా నాన్న అదే ఆ దేవర వ్యాపారం మొదలుపెట్టింది ఆ అడవిలోనే. అంటే మా నాన్నకి నీ తండ్రి రాజమయ్యకి మధ్య ఆ చింతతీగల అడవిలో ఏదో జరిగింది. అదేంటో నీకు తెలుసు, అవునా? తెలుసు బాబు, కానీ సమయం వచ్చినప్పుడు చెప్తాను. నాకు కొంచెం పని ఉన్నది, కండ్రి గుడి దాకా వెళ్ళొస్తాను. వస్తాను బాబు. ఎన్నాళ్ళని తప్పించుకు తిరుగుతావు? నువ్వు నన్ను కొట్టెళ్ళిపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? అది ఆ రోజు అనుకోకుండా. నువ్వు అనుకుని కొట్టావా అనుకోకుండా కొట్టావా నేను అనుకోవటం లేదు. అస్సలు నువ్వు నన్ను చంపేద్దామనే కొట్టావు, అవునా? అది కాదు కోణంగన్నా, అసలు ఏం జరిగిందంటే. కోణంగా ఆడి కానీ ఇటు వచ్చాడా? అబ్బాబ్బాబ్బా తగిసికించేస్తున్నాడు. ఆడి కానీ నీకు కనపడితే చెప్పు, సిటీకిలో మాయమైపోతాను. నువ్వు కోణంగివి కాదా? మరెవరివి? నీకు పిచ్చిగాని ఎక్కిందా ఏంటి? దేవర్ని నన్ను పట్టుకుని ఎవ్వరు అని అడుగుతావా? ఓహో, నువ్వు దేవరవా? మరి నేనెవరిని? నాకు పిచ్చెక్కింది అనుకుంటున్నావా? అంటే నువ్వు రాజమయ్యవని తెలుసుకోలేనంత తెంగరోని అనుకుంటున్నావా? ఓహో, నువ్వు దేవరివి, నేను రాజమైన అన్నమాట. మాట అంటే మాట, అసలు ఆ మాట అంటేనే నాకు ఒళ్ళు మంట. రాజమయ్య, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని నీకులాగా నాకు చెవుడనుకోకు. నువ్వు నన్ను ఎందుకు కొట్టావో వినిపించక కాదు, కనిపించక. దేవర కనిపించినప్పుడు నేనే కొట్టానని నీకెవరు చెప్పారు? నీ కొడుకు లచ్చన్న చెప్పాడు. అదే ఆడో ఆ బండోడు కొట్టుంటే ఈ పాటికి కొంగలాగా రెక్కల మీద ఇలా ఇలా ఎగురుకుంటూ గాల్లో గెలిపోయేవాడిని. అది నిజమేలే, కానీ నిన్ను నేను ఎందుకు కొట్టానో తెలియదా దేవర గారు? తెలుసు. ఆ పొగరపోతు కమలిని చంపపోతుంటే నువ్వు వచ్చి రచించడానికి కొట్టావు, అవునా? మరి అన్నీ తెలిసి మళ్ళీ నన్ను అడగడం దేనికి? రాజమయ్య, నువ్వు నన్ను కొట్టినందుకు నేను బాధపడలేదు. ఆ కొట్టేదేదో ఓ పెర్రి చెట్టుతోనూ చింత చెట్టుతోనూ కనీసం తాటి చెట్టుతో కొట్టినా కూడా నేను బాధపడేవాడిని కాదు. కానీ చిన్న గడ్డి పొల్లతో కొట్టావు చూడు, అదే 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 నేను తట్టుకోలేకపోతున్నాను. ఏంటి నొప్పా? కాదు, అగమానం.
చూడు రాజమయ్య, నువ్వు నన్ను చిన్న గడ్డి పుల్లతో కొట్టావు. అడేమంతా వెతికేనే సరే అదే గడ్డి పుల్లతో నీ నెత్తి మీద కొట్టి నీకు బుద్ధి చెప్పకపోతే నా పేరు దేవరా. దేవర కదూ. దేవరా, మా లచ్చన్న పండ వీళ్ళిద్దరిలో ఎవరు నా బిడ్డ, ఎవరు అడవిలో దొరికిన బిడ్డ? కొంచెం చెప్పవా? బాగుంది వరస. అరిటాకు లేదని ఒకడేడితే అన్నం లేదని మరొకడు ఏడిచాడంట. అలా ఉంది నీ వరస. ప్రతిరోజు నిన్ను అడుగుతున్న విషయమే మళ్ళీ ఇయ్యాలి అడుగుతావేంటి రాజమయ్య? ప్రతిరోజు నిన్ను అడుగుతున్న విషయమే మళ్ళీ ఇయ్యాలి అడుగుతావేంటి రాజమయ్య? నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు ఏమయ్యారు అంటే చచ్చిపోయారు నువ్వే చెప్పవు కదా నాకు. నేనా? ఓ, రాజమయ్య చెప్పాడా? రాజమయ్య చెప్పాడని అంటావేంటి? అంటే కొంపదీసి నువ్వు రాజమయ్య కాదా ఏంటి? ఇదిగో నానిప్పుడే చెబుతున్నాను, నా దగ్గర ఇలాంటి యాసాలు మోసాలు కుదరవంతే. అదేం లేదు దేవరా, మరి ఇంతకీ నువ్వు నా కుటుంబానికి చేసిన అన్యాయం ఏంటో? అన్యాయం అంటే మామూలు అన్యాయం కాదు. వాళ్ళిద్దరిని చంపిన తర్వాత ఆ పిల్లలు ఏమయ్యారన్న విషయం నాకు అర్థం కావడం లేదు. అందుకే ఆ విషయం తెలిసిన మిమ్మల్ని అడుగుతున్నాను రాజమయ్య గారు. ఏ ఇద్దరు పిల్లలు? ఆ ఇద్దరు పిల్లలు. అంటే నువ్వు చెట్టు సాటు నుంచి విన్నది ఇంతేనన్నమాట? చెట్టు సాటు నుంచి విన్నానా? అవును, నువ్వంటుంటే గుర్తుకొస్తుంది. ఈ మాటలన్నీ ఎక్కడో విన్నట్టున్నానే. ఇంతకీ నువ్వు రాజమయ్యవేనా? కాదు, కమలిని. ఓహో, ఈ మాత్రం మారియాసాలు పేర్లు మార్చుకోవడాలు మాకు తెలుసు రాజమయ్య. నువ్వు కమిలీవైతే ఈ దేవరు కూడా పేరు మార్చుకుంటాడు. ఈ పేరబ్బా కోణంగి. నీ పేరు కమలి అయితే నా పేరు కోణంగి టెంగ్బడేల్. ఇదేంటిది ఇలా కొట్టేసుకుంటున్నాను? ఓహో, కోణంగి ఇలాగే కొట్టుకుంటాడు కదా. ఏం సిరమ్మ, ఇవాళప్పుడు ఆడి నుంచి వస్తున్నావు? దేవర్ దగ్గర నుంచి. దేవర దగ్గర నుంచా? ఆయన ఏమన్నా అన్నాడా? మళ్ళీ ఏదైనా భయపెట్టాడా? లేదు, బాధపడ్డాడు. బాధపడ్డాడా? అవును. దేని గురించి సిరమ్మ? నా గతం చెబితే తన గతం గురించి తాను చెప్పుకుని బాధపడ్డాడు. అయితే కమిలి నాకు చెప్పింది నిజమే. ఏం చెప్పింది? ఎంత దుర్మార్గుడైనా ఆడికి ఓ మనసు ఉంటుందని, ఆ మనసుకు పట్టిన మబ్బులు సరైన గాలి తగిలితే కళ్ళ ధర వర్షిస్తాయని. అవును, నేను వచ్చేటప్పుడు చూశాను. ఆయన కంట్లో నీటి పొరుంది. ఇన్నాళ్లకు ఆయనలో మార్పు వస్తుందనుకుంటున్నాను. ఆ మార్పు చూసి రవి ఎంత సంతోషిస్తాడో. నిజమేనమ్మా, అతన్ని ద్వేషించినా దూషించినా మన రవిబాబు కోసమే చేశాం. అతనిలో చక్కని మార్పు కోసం మన అందరం ఎదురు చూస్తున్నాం. కానీ అంత కరుడు కట్టిన హృదయంలో ఇంత తొందరగా మార్పు వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆ మార్పు క్షణికమా శాశ్వతం అన్నదే మనం తెలుసుకోవాల్సింది. నిజమే లచ్చన్న, మనం మార్పు తీసుకురావాల్సింది అతని ప్రవర్తనలో కాదు, మనసులో. ఇప్పటికే గతంలో ఆయన చేసిన ఏదో ప్రతి తప్పుకి ఇన్నాళ్ళు తనలో తానే కుమిలిపోతూ బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అదేటో చెప్పాడమ్మా? క్లియర్గా ఏం చెప్పలేదు, కానీ వారి తల్లిదండ్రులను చంపుతుంటే పసిపిల్లల మనసుల్లో అది ముద్రించుకుపోతుంది అంటూ ఏదో చెప్పాడు.
అదే అదే సిరమ్మ, మనకు కావాల్సింది అదే. ఎవరా పిల్లలనేది అతని నోటితోటి చెప్పించాలి. అలాగే మా అయ్య అమ్మలతో కూడా ఆ పిల్లలు ఎవరనేది చెప్పించాలి. నీకు తెలీదా? కొద్దిగా తెలుసమ్మా, కానీ పూర్తిగా తెలవదు. ఒకవేళ తెలుసుకున్నా ఎన్నాళ్ళు ఎందుకు రహస్యంగా ఉంచారనే విషయం కూడా సరిగ్గా తెలవదు. రహస్యమా? ఏంటంత రహస్యం? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే